వర్షాలకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే 3 రోజులు తెలంగాణలో భారీ వర్ష సూచనలు లేవని తెలిపింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఏ జిల్లాకు ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. నైరుతి రుతుపవనాలు జూన్ నెలలో వేగంగా తెలంగాణ రాష్ట్రాన్ని తాకినప్పటికీ వాటి ప్రభావం అంతగా కనిపించలేదు. అలాగే వర్షాలు కూడా తీవ్ర స్థాయిలో పడలేదు. మరి జూలై నెలలో వర్ష ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు ఎలాంటి వాతావరణం చూడబోతున్నారు, వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి ఉన్నారు. మేడం నమస్తే. సో ఈ రాబోయే జూలైలో ఎలా ఉండబోతుంది వెదర్? జూలై నెల వరకు చూసుకున్నట్లయితే మనకి 3వ తేదీ వరకు కొద్దిగా వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ 4-5 నుంచి మనకి కొద్దిగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ జూలై నెలలోని వర్షాలు అసాధారణంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా జూలై నెల మనకి ప్రిన్సిపల్ రైనీ సీజన్గా చెప్తాం, రైనీ మంత్గా చెప్పచ్చు. ఈ నెలలో మనకి ఉపరితల ఆవర్తనాలతో పాటుగా అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మనకి అరేబియా మహాసముద్రంలో కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిలో ఒక ప్రభావం వల్ల మనకి వర్షపాతం అనేది అసాధారణంగా మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందా? దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ అలర్ట్స్ జారీ చేశారు? ప్రస్తుతానికి ఈ వారం రోజుల్లో చూసుకున్నట్లయితే పెద్దగా వర్ష సూచన అయితే చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. 3 రోజులు కూడా మనకి ఎటువంటి ఉపరితల ఆవర్తనాలు లేకపోవడం వల్ల ముఖ్యంగా మనకి ఉపరితల ఆవర్తనాలన్నీ గుజరాత్ మరియు ఉత్తర భారతదేశం అధికంగా ఉండడం వల్ల ప్రస్తుతానికి మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు కూడా కొద్దిగా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. కొద్దిగా మోస్తరు వర్షపాతం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు రేపు ఎల్లుండు తర్వాత నుంచి కొద్దిగా ఉపరితల ఆవర్తనం మనకి 5వ తారీఖు దాటిన తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. కొద్దిగా వర్షం కొద్దిగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే నైరుతి ఋతుపవనాలు జూన్లో వేగంగా ప్రవేశించాయి, కాకపోతే బలహీనంగా ఉన్నాయి. కాబట్టి వాటి ప్రభావం జూలైలో ఏ మేరకు ఉంటుంది? ప్రస్తుతం తెలంగాణలో అవి ఎక్కడున్నాయి, వాటి ఇది ఎలా ఉంది? ఇది ప్లేస్తో సంబంధం ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉత్తర భారతదేశం మీద దీని ప్రభావం అధికంగా ఉంది, ఋతుపవనాల ప్రభావం. అందువల్ల అధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి మనకి కొద్దిగా వీక్గానే ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి కొద్దిగా రివైవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మ్యాప్ ద్వారా చెప్పండి, అంటే ఈ జిల్లాలో వాతావరణ పరిస్థితి ఎలా ఉందంట? ప్రస్తుతానికైతే ఏం లేదు. కొద్దిగా మనకి నిర్మల్ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం. రైట్, మనం చూసుకున్నట్టయితే రాబోయే 3 రోజులు మాత్రం ఎలాంటి భారీ వర్షాలు పడే అవకాశాలు లేవు, కాకపోతే అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటికి సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతుందని తెలంగాణ హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో తేజస్ని, హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం నుంచి.